ప్రేమగల ప్రభువా, దయగలిగిన స్వామి, ఉదయకాల వేళ మీ మందిర ఆవరణంలో నన్ను మమ్మను సజీవులుగా ఉంచి మరి ఒక పర్యాయము మీ వాక్కులు వినుటకు, మీ నామాన్ని స్మరించుటకు, మీ గీతాలు ఆలపించుటకు, మిమ్మల్ని ధ్యానించుటకు మీరు ఇచ్చిన సమయం కొరకు కృతజ్ఞతలైనా. ఇటు సమయాన్ని చూడలేక ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మాకు ఇచ్చిన ఈ భాగ్యం కొరకే వందనాలు దేవా. మేము బ్రతుకున్నామంటే ఇంకా మాలో దిద్దుకోవాల్సిన లోపాలు ఇంకా ఉన్నాయని మాకు అర్థమవుతున్నాయి. ప్రాణం ఉండగానే సమస్తాన్ని దిద్దుకోవడానికి ద్వారం తెరవండి, కార్యం చేయండి. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, గత కొన్ని వారాలుగా బహుమానం గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. బహుశా ఇది చివరి ఎపిసోడ్ కావచ్చు. ఒక బహుమానం పొందాలంటే దానికి అర్హత ఉండాలి. ఒక బహుమానం లేదా ఒక గుర్తింపు పొందాలంటే ఎంతో సాధన చేయాలి, ఎన్నో కష్టాలు గుండా వెళ్ళాలి, ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయి. చివరాఖరికి అయిన వాళ్ళను కూడా దూరం చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఈరోజు ఒక జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని, కానీ ప్రపంచంలో ఉన్న 190 దేశాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారంటే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఒక నిర్మాణం చేయడానికి బాధ్యత వహించిన గొప్ప నాయకుడు. ఈరోజు ఆ కాన్స్టిట్యూషనే కనుక మనకు లేకపోతే, రాజ్యాంగం కనుక మనకు లేకపోతే ఆడవాళ్ళు చీరలు, జాకెట్లు వేసుకునేవాళ్ళు కాదు. కడజాతి వాడని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు చదువుకునే వాళ్ళు కాదు. చదువే లేకపోతే ఉద్యోగాలు లేవు. ఒక సమాజం సమసమాజ స్థాపన కోసం, ఐక్యత కోసం, ఏకత్వం కోసం ఎంతో కష్టపడ్డాడు. ఆ చట్టాన్ని, ఆ రాజ్యాంగాన్ని తీసుకురావడం కోసం తన భార్యని ఒంటరిగా విడిచిపెట్టి పాశ్చాత్య దేశాల్లో ఎన్నో సంవత్సరాలు ఉన్నాడు. బిడ్డలు చనిపోతే కనీసం సమాధి కార్యక్రమాలు కూడా చూడలేని పరిస్థితి. ఆఖరి చూపుకు కూడా నోచుకొని దౌర్బల్యుడు ఒకనాటి అంబేద్కర్. మరి అన్ని శ్రమలు పడ్డాడు, అన్ని కష్టాలు పడ్డాడు. ఆఖరికి ఒక మాటలో చెప్పాలంటే ఆనాటి దినాల్లో కాటి సుంకం కూడా చెల్లించలేని కర్మయోగి ఎవరైనా ఉన్నాడంటే ఆయనే. అన్ని బాధలు అనుభవించాడు కనుక ఈరోజు ఆయన ఒక గొప్ప వ్యక్తి మనం చూస్తున్నాం. ఒక హైదరాబాద్ మహాపట్టణంలో కానివ్వండి, అంటే మన పరిసరాల్లో మనకు తెలిసినవి మాట్లాడుకుంటున్నాం. విజయవాడలో కానివ్వండి, పెద్ద పెద్ద విగ్రహాలు ఏవైనా ఉన్నాయంటే అంబేద్కర్ విగ్రహాలు. ఎందుకంటే ఆయన అంత గొప్పగా కష్టపడ్డాడు, శ్రమించాడు, గుర్తింపు వచ్చింది. అలాగే బహుమానం అనేది కూడా ఉట్టికి రాదండి. ప్రకటనల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, 3వ ఎపిసోడ్. ప్రకటనల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దినమందు 2:10 ప్రకటనల గ్రంథం. ఇదిగో మీరు శోధింపబడినట్లు, ముందుకు తీసుకురండి అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. జీవ కిరీటం అనే అంశంలో ఇది 3వ భాగం. జాగ్రత్తగా నోటీస్ చేయాలి. జీవ కిరీటం అనే అంశంలో, టాపిక్లో ఇది 3వ భాగం. దేవుడు ఏమంటున్నాడంటే
చివరిదాకా నమ్మకంగా ఉండు, నీకు నేను జీవ కిరీటం అంటే ఏంటో నేను వివరణ ఇచ్చాను మొదటి ఎపిసోడ్లోనే. జీవము అంటే పరలోకము, నిత్య జీవము. కిరీటం అంటే బహుమానం. అంటే పరలోకాన్ని దేవుడు మనకి ఏం చేయబోతున్నాడు? బహుమానంగా ఇవ్వబోతున్నాడు. వెరీ గుడ్. మనం ఏం చేస్తే మరి అది దేవుడు బహుమానంగా ఇస్తాడు? నంబర్ 1, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవము గలవాడు అంటే జీవ కిరీటం పొందుకోవడానికి అర్హుడు. రెండోది, అలా విశ్వాసం ఉంచిన ఆయన చర్చికి రావడం మొదలెట్టి లేఖనాలను పరిశీలన చేయాలంట. ఎందుకంటే లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదు కనుక. అలా లేఖనాలు పరిశీలన చేసి సైలెంట్గా ఉండిపోకూడదంట. ఆ వాక్యంలో ఉన్నదాన్ని క్రియల రూపాన చేయమన్న చేయాలి, వద్దన్నది మానేయాలి. అంటే సత్క్రియలను ఓపికతో చేయాలి. 3 స్టెప్పులు అయిపోయింది. 4వది, సత్యం ఏంటో తెలిసిన తర్వాత సత్యం కోసం పోరాటం చేయాలి, అసత్యం మీద యుద్ధం చేయాలి. ఇప్పుడు ఈ 4 మెట్లు మనం ఎక్కిన తర్వాత నేను లాస్ట్ ఎపిసోడ్లో ఏం చేశానంటే, ఈ 4 మెట్లు కూడా నిత్య జీవం కోసమే, పరలోకాన్ని బహుమానంగా పొందడానికే కష్టపడి ఎక్కావా? దేవుని మీద ప్రేమతోనే ఎక్కావా? లేక నీ స్వార్థం కోసం ఏమైనా ప్రయాసపడుతూ నీ భుక్తి కోసం, డబ్బు కోసం, అధికారం కోసం, పదవి కోసం, సుఖం కోసం ఏమైనా ఈ మార్గాన్ని ఎంచుకున్నావని దేవుడు ఏం చేస్తాడని చెప్పాను? పెద్ద పరీక్షలు పెట్టడం ప్రారంభిస్తాడు. ఆ పరీక్షలో కూడా 2 రకాలని చెప్పాను నేను కదా, గుర్తున్నాయి మీకు? 1, బయట వారి నుండి మనకి ఏమొస్తుంది? పరీక్ష. దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఎవరు? యోబు గారు. ఏం వింటున్నారు, ఏం చేస్తున్నారు? సైలెంట్గా ఉన్నారు. యోబు గారికి బయట నుండి వచ్చిన పరీక్ష బెల్దదు, జోఫరు, ఎలీఫజు. ప్రాణ స్నేహితులు ఏం చేశారు? నువ్వేదో పాపం చేసావు, ఏదో చేసావు, కంగారు పడలేదు. ఇప్పుడు మనం రెండోది మనం నేర్చుకుంటున్నాం. అదేంటంటే, బయట వారితోనే కాదు పరీక్ష మనకి, మన రక్త సంబంధులతోనే, మన ఇంట్లో వారితోనే మనకు పరీక్ష పెడతాడు దేవుడు. ఈ పరీక్షల్లో నెగ్గిన వాడే బహుమానం పొందుటకు అర్హుడు. ఈరోజు మనం నేర్చుకుంటుంది ఏంటో తెలుసా? మన కుటుంబ సభ్యులతో, మన రక్త సంబంధికులతో, మన అయినపోయిన వారితో, మనోళ్ళతో, మన దగ్గర వాళ్ళతోనే దేవుడు మనకేం చేస్తాడు? పరీక్షలు పెడతాడు. అవి ఎలాగుంటాయో మనం చూద్దాం. వీటిల్లో ఏమైనా 1, 2 పాస్ అవుతామా కూడా మనం ఆలోచించేద్దాం. నంబర్ 1, అందరు బైబిల్లో పనిచేద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, ఆఖరికి కడకు భూములనైనను, మీరు కట్టుకున్న ఇళ్ళనైనను విడిచిపెట్టని ప్రతివాడును. ఏమండి? విడిచిపెడితే విడిచిపెట్టాలనే వద్దనా? పెట్టాలని. విడిచిపెడితే విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. అంత మాత్రమే గాక అది జీవ కిరీటం స్వతంత్రించుకుంటాడు. చెప్పాను కదా, జీవ కిరీటం అన్నా, నిత్య జీవం అన్నా, పరలోకం అన్నా అంతా ఒకటే. ఎవరు జీవ కిరీటం పొందుకుంటారు? ఎవరు నిత్య జీవం పొందుకుంటారంట? ఆయన కోసం ఎవరెవరినైనా వదులుకోవాలంట అవసరమైతే. చూడండి ఏమన్నాడు, చదవండి. నంబర్ 1, అన్నదమ్ముల్ని. ఆగదాం ఒక్కొక్కటి. ఇప్పుడు దేవుడే ప్రత్యక్షమై, ఒరే నీకు మీ అన్న కావాలా, నేను కావాలా? మీ తమ్ముడు కావాలా, నేను కావాలా? మీ అక్క కావాలా, నేను కావాలా? మీ చెల్లెలు కావాలా, నేను కావాలా? మీ తల్లి కావాలా, నేను కావాలా? మీ పిల్లలు కావాలా, నేను కావాలా?
నీకు భూమి కావాలా, నేను కావాలా, ఇల్లు కావాలా, నేను కావాలా అని అడిగితే మీరేం చేస్తారో ముందు చెప్పండి నాకు. ఇది మన ఇంటి గొడవేగా. ఇంట్లో వాళ్ళ గురించేనా పరీక్ష ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఇంట్లోనే. ఇప్పుడు ఈ కుటుంబ సభ్యుల్లో, ఈ బంధాలలో ఎవరినైనా కూడా మనం వదులుకుంటావా అని దేవుడు అడిగితే ఏం చేస్తారు మీరు చెప్పండి? నిజం మాట్లాడండి. ఉన్న ఫలంగా నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను సుమి. ప్రాక్టికల్గా ఇప్పుడే ఉన్న ఫలంగా దేవుడు మీకు ప్రత్యక్షమై మీ ఆయన్ని వదిలేసి వచ్చి అమ్మ ఏజెన్సీలో సేవ ఉంది చేతుగానంటే వదిలేస్తావా? అదేంటి అలాగున్నారు? మీ ఆవిడని వదిలేసి వచ్చేయా, మీ బిడ్డలను వదిలేసి వచ్చేయా అంటే వెళ్తారా? వదిలేసి వస్తారా? మరి ఎలాగవుతుంది పరలోకం? ఏంటి అలా రాలేదనుకుంటున్నారా, లేకపోతే ఇంకోటి అనుకుంటున్నారేంటి? రండి, నేను మిమ్మల్ని చేపలను పట్టే జాలర్లు కాదు, ఇంతవరకు పట్టింది చాలు, మనుష్యులను పట్టు జాలర్లుగా చూద్దాంలేండి, తర్వాత చూద్దాంలేండి, ఈరోజు మంచి రోజు కాదంట అని అనలేదు వాళ్ళు. శిష్యులు ఇంకొక రోజు చూద్దామని అల్లా. మా ఇళ్ళ దగ్గర మా ఫ్యామిలీస్ ఉన్నాయండి, వదిలి ఎలాగొస్తాం అల్లా. ఆ మాట విన్న వెంటనే ఉన్న ఫలంగా వాళ్ళు ఏం చేశారు తెలుసా? తమ వలలను విడిచిపెట్టి, దోణెలను విడిచిపెట్టి ప్రభుని ఏం చేశారు? వెంబడించారు. ఒక్కొక్కరు మీరు అందులో కూడా చూడండి, ఒక డాక్టర్ మనకు కనబడతాడు, అందులో కూడా మీరు చూడండి సుంకపు గుత్తదారుడు. మా అత్తయ్య గారు ఎవరు అనుకున్నారు? ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అండి. మనం ఖాళీగా తిరుగుతున్నా రమ్మంటే వెళ్ళం, కానీ ఆయన ఉద్యోగంలో జాబులో ఉన్నాడు. జాబులో ఉన్నవాడు ఒక రోమా ప్రభుత్వంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉన్న ఒక మాథ్యూ జాబ్ను కూడా వదిలిపెట్టేశాడు. ఒక జక్కయ్య. ఎంతమంది కనపడుతున్నారు మనకి? ఏమర్థం అవుతుంది అని అంటే, నేను కావాలా, నేను ఇచ్చిన తల్లి కావాలా అని అన్నప్పుడు మనకు నిజంగా దేవుని మీద ప్రేమ ఉంటే, దేవుడా అసలు నువ్వే లేకపోతే నాకు అమ్మని ఎవరిచ్చారయ్యా, నువ్వే లేకపోతే నాకు అక్క చెల్లెల్ని ఎవరిచ్చారు, నువ్వే లేకపోతే నాకు తండ్రి ఎక్కడ, నువ్వే లేకపోతే అసలు భూమి ఎక్కడది, అసలు నీవే లేకపోతే నాకు జన్మే లేదు కదా. నువ్వు కావాలనుకునే వాళ్ళు ఉంటారా? రాత్రి మాట్లాడాను ఒప్పాళ్ళలో. మొదట దేవుణ్ణి ఏం చేయాలట? పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, ప్రథముగా మొదట దేవుణ్ణి ప్రేమించాలట. ఎందుకు దేవుణ్ణి ప్రేమించాలి? అడగకుండానన్నీ ఇచ్చాడు. నీకు అమ్మనిచ్చింది ఆయనే. నువ్వు అడిగితే నీకు అమ్మనివ్వలా, అలాగని నీకు జన్మనివ్వలా. అడగకుండానే అమ్మ నాన్నలు ఇచ్చాడు, అడగకుండానే అక్క చెల్లెళ్ళు ఇచ్చాడు, తమ్ముళ్ళని ఇచ్చాడు, అన్నల్ని ఇచ్చాడు, భూములు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, అన్ని ఇచ్చింది ఆయనే. కానీ చిత్రం ఏంటంటే మానవ లోకంలో భయంకరమైన, నాకు అనిపిస్తుందండి, దెయ్యంగాడు మనల్ని తెలియకుండా ఎంత మాయ చేశాడంటే, దేవుణ్ణైనా వదులుకుంటాం కానీ 10 రూపాయలు 50 రూపాయలు కూలి మాత్రం మనం వదులుకోలేమండి. ఈరోజు ఏం వారం? ఏముంటుంది ఈరోజు? ఆదివారం అనగానే అది దేవుని దినం, సండే కుమారుని దినం, ప్రభు దినం. ఆ రోజు మనం ఎట్టి పరిస్థితుల్లో ఏ పని చేయడానికి వీలు లేదు. పాత నిబంధనలో చూడండి, వాళ్ళు శనివారం పెట్టుకున్నారు సబ్బాత్. ఆ రోజు ఎవ్వడు ఏ పనికి కనీసం కర్ర పుల్లలు, కట్టె పుల్లలు, పొయ్యిలు ఎట్టుకోవడానికి, కట్టె పుల్లలు ఏరడానికి వెళ్ళిన రాళ్ళు తీసుకొని కొడి చంపేవాళ్ళు. అలాంటి శిక్షలు ఇప్పుడు లేవు కాబట్టి మనోళ్ళు ఎలా పడితే తానా అంటే తానా, తందాన అంటే తందాన ఊగిసలాడుతున్నారు. అదే శిక్ష నేడు అమల్లో ఉంటే అసలు మానేస్తారా? మరి ఎందుకు మానుతున్నారు? ఆలోచించండి. అమ్మ బాబులు వదులుకునేది తర్వాత సంగతి, మీ భూముల్ని ఇళ్లను విడిచిపెట్టేది తర్వాత సంగతి దేవుడి కోసం. అవి మీరు వదలరులే, ఆ పరీక్షలు మీరు పాస్ అవ్వరు నాకు తెలుసు, కానీ కనీసం దేవునికి ఇచ్చే సమయం అండి, సమయాన్ని ఇస్తున్నావా? ఇల్లు ఇస్తారా మీరు? ఇల్లు ఇస్తారా ఆ దేవుడికి? ఇది బద్దలు కొట్టేద్దాం, ఎక్కడన్నా ఒక 5 సెంట్ల భూమి ఉంటే ఇచ్చేయండి మీది, ఇది వద్దు, ఇది బద్దలు కొడదాం, ఒక 5 సెంట్ల భూమి ఇచ్చేయండి. ఏమిస్తారు?
ఏం చేస్తారు? చిత్రం ఏంటంటే వచ్చేవి కూడా ఆ రోజే వస్తూ ఉంటాయండి, ఆదివారం. మొన్న హైదరాబాద్లో మా అన్నయ్య హౌస్ ఓపెనింగ్ సెరమనీ ఉంది. నాకు ఫోన్ చేశాడు, నేను ఒకటి చెప్పా. సరిగ్గా అది 2వ శనివారం వచ్చింది. అన్నయ్యకి తెలుసు నేను రానని. ఇంకా ఎన్ని ఎందుకులే మాట్లాడుకోవడం, డైరెక్ట్ ఒకటే అడిగాడు, తమ్ముడు నీకు ఎప్పుడు ఖాళీయో ఆ రోజే చెప్పు, ఆ రోజే పెట్టుకుంటాను అన్నాడు. ఆ రోజే పెట్టుకున్నాడు. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి ప్రియులారా. అది ఎంత పెద్ద కార్యక్రమం అయినా సరే. తమ్ముడు సీనున్నాడు, ₹1,00,00,000 పైన అయినా సరే రానని చెప్పేయడమే ఖండితంగా. ఎందుకంటే ఆదివారం ఆరాధన ఉంది, నేను రాను అనగానే నెక్స్ట్ టైం వాడు పిలిచేవాడు ఏమనుకుంటాడో తెలుసా? మళ్ళీ నీకు ఆదివారం పని చెప్పడు. దట్టు నీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఏంటంటే ఇతను క్రైస్తవుడు, ఆదివారం ఏ పని చెయ్యడు, దేవుని పని తప్ప, దేవునికి టైం ఇవ్వడం తప్ప అని. మనం కూడా మన కార్యక్రమాలు ఆదివారం పెట్టుకోవట్లేదు అనుకోండి, ఎవరన్నా పెట్టమనడానికి కూడా సాహసించరు చెప్పడానికి. నిజమండి. దేవునికి సరిగ్గా సమయమే ఇవ్వలేకపోతున్నాం. అమ్మ బాబుల్ని వదిలేసి వచ్చేస్తామా మనం? ఇళ్ళను భూముల్ని త్యాగం చేసేస్తామా మనం? ఒకసారి ఆలోచించండి. ఇంకేమన్నాడు చూడండి దయచేసి. ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళి ఆలోచన చేద్దాం. చూడండి దయచేసి మత్తయి సువార్త 10వ అధ్యాయము 36, 37 వచనాలు. ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువులైపోతారు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నా ప్రేమకు నేను ఇచ్చే బహుమానానికి పాత్రుడు కాడు. చాలమ్మా. ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం? దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? నీ అయినపోయిన వాళ్ళని, నీ రక్త సంబంధుల్ని, నీ భార్య బిడ్డల్ని ప్రేమిస్తున్నావా? ఆలోచించాలి. దేవుని కంటే ఎక్కువగా నీ భార్యని ప్రేమించినా కూడా నువ్వు బహుమానాన్ని పోగొట్టుకుంటావు. దేవుని కంటే ఎక్కువగా నీ భర్తని ప్రేమించినా నువ్వు బహుమానాన్ని పోగొట్టుకుంటావు. అసలు నీ భర్తనిచ్చింది ఎవరు? ఆయన కాదా? దేవుని కంటే ఎక్కువగా పిల్లల్ని ప్రేమించిన బహుమానాన్ని మిస్ అయిపోతావు. వాటిలో కూడా వెళదాం మనం, ఇంకా ఉన్నాయి. బహుమానం చాలా విలువైంది. అది పొందుకోవాలంటే ఎన్ని త్యాగాలు చేయాలి మనం? అవసరమైతే కుటుంబం మొత్తాన్ని నేను వదిలేసుకోవాలి. అలా పడ్డాడు ఒకనాటి యోబు. సమస్తాన్ని కోల్పోయిన నోటి మాట ద్వారా అయిన దేవుణ్ణి నిందించలేదంట. మరి మనం అలా ఉండగలమా? అలా త్యాగం చేయగలమా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఒకసారి యేసు ప్రభు కాలంలో మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఆయన మాటలకు ఆకర్షితులైపోయి ఆయనతో పాటు సేవ చేయడానికి తీర్మానాలు తీసుకుంటున్నారు యవనస్తులు. తీసుకుని అనేవాళ్ళు, అడిగేవాళ్ళు, ఏమో ప్రభువా మేము కూడా మీతో వస్తాం ప్రభువా, మీతో సేవ చేస్తాం ప్రభువా. ఎలాంటి బలమైన స్పీచ్లు ఇచ్చేవాడు మహానుభావుడు. ఆయన ప్రసంగాలు విన్నవాళ్ళు ఏమండి ఇమ్మర్స్ అయిపోయి ప్రభువా నీతో పాటు మేము వచ్చేస్తాం ఇక అంటే వాళ్ళ జీవితం మీద వాళ్ళకు వైరాగ్యం కలిగి ఇక బతికేదేదో దేవుడి కోసం బతికి చచ్చిపోదామన్న తీర్మానానికి వచ్చి ప్రభువా నీతో వస్తామంటే మొదట ఒక వ్యక్తి అన్నాడు, ఒరే ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నేలలో నెక్కలకు బరియలు ఉన్నాయి, నాకు మాత్రం తలవాల్చుటకైనను. అంటే వాడి ఉద్దేశం సరైంది కాదు. ప్రభువును వెంబడించడంలో తన ఉద్దేశం స్వార్థపూరితమైంది కాబట్టి ఆడి మనసెరిగిన ప్రభువు ఇలా చెప్పాడు, అడ్డు చెప్పాడు. ఆ తర్వాత మరొక యవనస్తుడు ప్రభువా నేను వెంబడిస్తాను, నేను కూడా వెంబడిస్తాను, కానీ చిన్న విషయం ప్రభువా, చిన్న విషయం. ఆ చిన్న విషయం ఏంటంటే ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది, ఇప్పుడే నాకు వార్త వచ్చింది, మా నాన్న చచ్చిపోయాడంట, మా డాడీ కాలం చేశాడంట, నేను వెళ్ళి కొంచెం ఆ సమాధి కార్యక్రమాన్ని చూసుకొని వస్తానండి. మీరేం చేస్తారు చెప్పండి అమ్మా? జక్కా సత్యనారాయణ గారు చనిపోయాడు కాబట్టి మాట్లాడుకుంటున్నావులేండి. అన్నయ్య మా నాన్న చనిపోయాడు అన్నయ్య అని అంటే
మీ ఊర్లో చాలామంది ఉన్నారులే, పాతేసేవాళ్ళు, కాల్ చేసేవాళ్ళు. నువ్వు వచ్చి సువార్త కన్నాను అనుకోండి, ఇంకా మరుసటి వారం వస్తాడు సీను. ఎందుకు రాడు? ఆ మాట బాగలేదు కదా. అదేంటి అలాగున్నారు? బాగుందా మాట? మీరు మెచ్చుతారా చెప్పండి? మీరు నచ్చుతారా? మనం నచ్చం. ఎందుకంటే మనం యేసు ప్రభు కంటే గొప్పలం కదా. యేసు ప్రభు ఏమన్నాడు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. నువ్వు వచ్చేయి బాబు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. సాధ్యపడితేనే బహుమానం. నిజమండి, అది సాధ్యం కాగలిగితేనే బహుమానం. ప్రియులారా, ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఎక్కడో మీటింగ్ ఉంది, మన బిడ్డలో ఎవరో ఒకరు చనిపోయారు అనుకుందాం, మా ఇంట్లోనే అనుకుందాం పోనీ. అప్పుడు నేను మీటింగ్కి ప్రయారిటీ ఇవ్వాలా, చనిపోయిన బిడ్డకి ప్రయారిటీ ఇవ్వాలా? అది ఎప్పుడు సాధ్యం అవుతుంది? అలా సాధ్యపడితేనే బహుమానం. మరొక సందర్భాన్ని చూడండి. తండ్రినైనను అన్నాడు, అందుకే కదా నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 29-30 వచనాల్లో. అందుకు యేసు ఇట్లా నేనేమని, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను ఆఖరికి తల్లిదండ్రులైనను కన్న పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు విడిచిపెట్టమంటున్నాడా వద్దంటున్నాడు, రెట్టింపు పొందుతాడు అంటున్నాడులేండి. ఇది సాధ్యం అవుతుందా ప్రియులారా? ఇప్పుడు డైరెక్ట్ అయిపోతున్నాను, జాగ్రత్తగా వినండి. చరిత్రలో అది సాధ్యపడింది, చరిత్రలో అది సాధ్యమైంది. మన కాలంలో అది సాధ్యపడట్లేదంటే కారణం మనం దేవుడు కోరుకున్న ఆలోచనలోకి రావట్లేదు. మనం ఇటు పిల్లలను కూడా దేవుడి కోసం అవసరమైతే వదిలేసుకుంటారా? వదిలేసుకోవడం ఏంటండి, చంపేసుకున్నారు. అందరికి బాగా తెలిసిన చరిత్ర కదా. 22వ అధ్యాయం ఆదికాండంలో, నీవు ప్రేమించుచున్న నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకుని నాకు బలిచేయి అన్నాడు. సాధ్యపడలేదా? అవ్వలేదా? యెఫ్తా తన కుమార్తెను బలిస్తానని మాట ఇచ్చిన తర్వాత ఇవ్వడానికి సిద్ధపడ్డా? అవ్విందా? అవ్వలేదు. అది సాధ్యమయ్యిందా? అవ్వలేదా? అయింది కదా. జబదయి కుమారుల తల్లి ఇద్దరు బిడ్డల్ని సింహాసనం అడిగితే మరి చావాలమ్మా అని అన్నప్పుడు, చావుకైనా నా పిల్లలు సిద్ధమేనాయనా, నీ కుడి వైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని కూర్చుండడానికి అవకాశం ఇవ్వండి. అందులో మొట్టమొదటిగా బలైన వాడే యాకోబు. 12వ అధ్యాయం మనం చదువుతుంటే అపోస్తుల కార్యాలు 1-2 వచనాలలో హేరోదు ద్వారా చిరఛాదనం చేయబడిన వాడు ఎవరు? ఒకనాటి దేవుని కోసం పిల్లల్ని బలిచ్చేసరే, దేవునికి పిల్లల్నే సమర్పించేసరే. అది మనకెందుకు సాధ్యపడట్లేదు? దేవుని కోసం తల్లిదండ్రులు వదులుకోలేదా? అబ్రహమా, నీవు నీ స్వగ్రామమును ఊరుదు అనే ఊరిని, కల్దీల పట్టణాన్ని, నీ స్వజనుల్ని సమస్తాన్ని విడిచిపెట్టి రా అంటే వచ్చాడా లేదా? మరి మనకెందుకు సాధ్యపడట్లేదండి? మొన్ననే ఎలీషా గురించి మాట్లాడుకున్నాం. అరకలు వదిలేయి, సేద్యం వదిలేయి, నీ ఇంటిని వదిలే రా. వచ్చాడా లేదా? అయింది కదండి. మనకెందుకు సాధ్యపడట్లేదండి? బహుమానం వచ్చిన రాదండి. శిష్యులారా, మీ వృత్తులను విడిచిపెట్టండి, మీ వృత్తులను విడిచిపెట్టండి. విడిచిపెట్టారా లేదా? విడిచిపెట్టకపోతే ఈరోజు కొత్త నిబంధనలో అపోస్తుల చరిత్రే లేదు. అప్పటికే గొప్ప పొజిషన్లో ఉన్నాడు పౌలు. ఆయన కూడా ఆ సమస్తాన్ని ఒక్క మాటలో కొట్టేశాడు, నష్టపరుచుకున్నాడు, పెంటగా ఎంచుకున్నాడు దేవుని కోసం. అన్ని తార్సుని అన్నిటిని విడిచిపెట్టేశాడండి. తార్సు తన పట్టణాన్ని విడిచిపెట్టాడు,
తన ఇగోని విడిచిపెట్టాడు, తన అధికారాన్ని విడిచిపెట్టాడు. ఎంత గొప్ప రౌడియో తెలుసా? ప్రభుత్వాలయానికి పర్మిషన్లు ఇచ్చాయంట క్రైస్తవ్యాన్ని కూలగొట్టడానికి. ఆలోచించండి, ఎంత మాటకారితనమో, ఎంత జ్ఞానమో అన్నీ కూడా ప్రభు కోసం వదిలేశాడు. ఎన్ని చెప్పమంటారు చెప్పండి, ఇలాగా తెల్లారిపోద్ది. మనకి సాధ్యపడట్లేదు ప్రియులరా. దేవుడు పరీక్ష పెడతాడు. బిడ్డనిస్తావా నాకు అన్నప్పుడు, నువ్వు బిడ్డను ఎక్కువ ప్రేమిస్తున్నావో పరీక్ష, బిడ్డనిచ్చిన నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావో ఏం చేస్తాడు దేవుడు? పరీక్ష పెడతాడు. మా అమ్మ ఒకటి ప్రార్థన చేసేది, నాకు బాగా గుర్తు. అయ్యా, నాకు 2 కొడుకుల్ని ఇచ్చావు నాయన, ఆ 2లో ఎవరినో ఒకరిని పట్టుకొని ఆయన మోకరించి రోజు ఉదయాన్నే ఆ పాచి మోకాన్ని ఇలాగే అడిగేది. ఆ నులక మంచం మీద తలకాయ బోర్లు ఎట్టేసి నేల మీద మోకాళ్ళు ఎట్టేసి ప్రార్థన చేస్తూ ఉండేది. మేము సరిగ్గా అంటే ఆదమరిచి వింటూ ఉంటాం, కొన్ని మాటలు వినపడుతూ ఉంటాయి. తెల్లవారు గట్ల రెప్పలు అలా పడతా లేస్తూ ఉండే ఆ టైంలో ప్రార్థన చేస్తూ ఉండేది గట్టిగా. నా బిడ్డల్లో ఒక బిడ్డను పట్టుకుని ఆయన, నాకేం అక్కర్లేదు నాయన, ఒకడు సేవకుడైతే చాలు ఆయన, అలా ప్రార్థన చేసేది. మా డాడీ సేవకుడు కాదు కదా, మరి ఆయన మేకలు కాసుకునేవాడు, మా అమ్మ గేదెలు కాసుకునేది. నన్ను పట్టుకున్నాడు దేవుడు. అప్పటికే అల్లరి చిల్లరగా ఉండేవాళ్ళం, నన్ను పట్టుకున్నాడు దేవుడు. మరి బిడ్డలను మనం దేవునికి ఇవ్వద్దా? ఒక హన్నాకి సాధ్యపడింది కదండి, మనకెందుకు సాధ్యపడట్లేదు? ప్రభువా, నీవు గనక నా గర్భం తెరిస్తే నా బిడ్డను నీకు ఇచ్చేసింది కదా, మనకెందుకు సాధ్యపడట్లేదు? మనమైతే ఏం చేసేవాళ్ళం తెలుసా? మంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేసేసేవాళ్ళం మనం. ఎందుకంటే లేక పుట్టాడు కదా వీడు, వారసుడు వచ్చాడు. ఎవరు వచ్చాడు? ఎంత ఖర్చు అయినా పర్లేదు తీసుకెళ్ళి మంచి, అది మ్యాటరు. అందుకే బహుమానాలు రావు, గుర్తిన అసలే రావు. ఇందు మూలంగా పిల్లల్ని ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని దేవుని కోసం సమర్పించిన వాళ్ళు ఉన్నారు, వృత్తుల్ని సమర్పించిన వాళ్ళు ఉన్నారు. ఇవి మాత్రమే కాదండి, చూడండి మరొక సందర్భాన్ని. ఉద్యోగాలు వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు బైబిల్లో. ఏమండి, ఇప్పుడు నెహెమ్యా ఉన్నాడండి, దాదాపు 9 ఏండ్లు. నెహెమ్యా ఎవరో తెలుసా? రాజు దగ్గర పానదాయకుడు, గిన్నెందించేవాడు. అంటే ముందు రాజు యాపిల్ పండు తినాలంటే ముందు ఎవరు టేస్ట్ చేయాలి? అందులో విషం ఉందో ఏదైనా కలిపారో లేదని ముందు ఎవరు తినాలి? నెహెమ్యా తినాలి. ముందు రాజుకి ఏదన్నా ఆహారం ఫుడ్ తెస్తే ముందు ఎవరు చెక్ చేయాలి? తిని నెహెమ్యా చెక్ చేయాలి. ఎవరన్నా తాగడానికి తీసుకొస్తే ఎవరు చెక్ చేయాలి? అది ఏం చిన్న పోస్ట్ కాదు, ప్రాణం త్యాగంతో కూడింది అది. ముందు ఏం చేస్తాడు? లేకపోతే అందులో ఏదైనా విషప్రయోగం జరిగింది అనుకోండి, ఎవరు చచ్చిపోతారు ముందు? నెహెమ్యా చచ్చిపోతారు. గొప్ప పోస్టు, గొప్ప జీతం. కానీ అయ్యో, యెరూషలేము పట్టణ ప్రాకారం అంతా కాల్చబడిందే, దాన్ని తిరిగి కట్టడానికి ఎవడు పూనుకోవట్లేదే అని చెప్పి ఏం చేశాడు? మొత్తానికి రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. ఉద్యోగం ఉంచితే ఉంచండి, తీసేయండి, కానీ నా పట్టణ ప్రాకారం నేను కట్టుకోవాలి, అది నాకు చాలా ఇంపార్టెంట్. నా దేవుడు ఫస్ట్, తర్వాతే రెస్ట్, ఏదైనా కూడా నెక్స్ట్. 9 సంవత్సరాలు. మరి మనం వదిలేసుకుంటామా? దేవుడి కోసం వదిలేసుకుంటామా? సువార్త కోసం వదిలేసుకుంటామా? వింటున్నారా? సువార్త కోసం కూడా వదులుకోవాలా? ఇందాకే కదా మనం చదువుకున్నాం, నా నిమిత్తమును సువార్త నిమిత్తము అన్నాడు. సువార్త రోజు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఈ ₹1,00,00,000 పని ఉన్నా కూడా పెట్టుకోవద్దు. మీరు చాలా బహుమానం అనేది ఒక్కటే, అది మీకు అర్థమైతే, బహుమానము అనే పదం మీకు అర్థమైతే, ఆ రోజు ఎంత విలువైన పని ఉన్నా కూడా మీరు వెళ్ళరు. మీకు అర్థమైతే వెళ్ళరు, అంతే. ఎంత పనున్నా మానుకుంటారు, అంతే. అది ఎంత గొప్పదో తెలుసా? ఒక మాటలు చెప్పనా, స్ట్రైట్ ఫార్వర్డ్గా, మీ ప్రాణాన్ని కూడా ఇవ్వాలి అవసరమైతే. దేని పొందుకోవడం కోసం? అది అంత గొప్పది. ఏంటి? తుచ్చమైన ఆ పూట జీతమో, ఆ పూట కూలియో, ఆ పూట బిజినెస్, ఆ పూట వ్యవసాయమో, ఆ పూట ఏదో పోతే పర్వాలేదు.
అది పోయినందుకే మనం ఫీల్ అవుతున్నాం. కానీ నువ్వు పొందుకోపోయే బహుమానం ఉంది చూసావా, అది కేవలం ఒక కూలీతో సమానమైంది కాదు. అవసరమైతే నీ ప్రాణమైన బహుమానం కోసం ఏం చేయాలి? ఇవ్వాలి. నేనన్న మాట కాదు. చూడండి దయచేసి లోకసువార్త తీశారా? 14వ అధ్యాయము 26వ వచనం చూడండి. లోకసువార్త 14:26. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, ఇంతకుముందు చూసినేగా, ఇంతలో ఏదో ఇంకోటి ఉంటుంది కొత్తది, కంగారు పడొద్దు, చూడాలా. ఎవడైనను తన తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లల్ని, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తన ప్రాణమును సహా వదిలియాలి. ఏం కూడా వదిలియాలంటే అవసరమైతే సువార్తకు రావడానికి, ఒక్క పూటకు హాలిడే పెట్టుకోవడానికి, నాగా పెట్టుకోవడానికి 100 సార్లు ఆలోచిస్తావా? ఏమంటున్నాడు తెలుసా? నువ్వేదో ఆ ఒక్క పూట హాలిడేగా నాగా పెట్టుకోవడానికి నువ్వు అన్నిసార్లు ఆలోచించుకో. అవసరమైతే నీ ప్రాణం ఇవ్వాలయ్యా. దేవుని పని కోసం ఏం చేయాలంట? ఈ పరీక్షలు పాస్ అవుతారా? ఒక ఆడ మనిషి పాస్ అయిందండి. ఒక ఆడ మనిషి. ఓయ్ బిడ్డ, ఇందు నిమిత్తమేనేమో దేవుడు నీకు ఆయనకిచ్చి చేశాడు, ఆస్వరోజ్కి. అర్థమవుతుందా? ఈ దినం కోసమేనేమో ఒక్కసారి యోచించుకో. ఒకవేళ నీకు గనక కొమ్ములు వచ్చేసి అనుకో, నేను రాని హోదాలో ఉన్నానులే, నేను సేఫ్ సైడ్లో ఉన్నానులే, యూదులు ఎట్టపోతే నాకెందుకు అనుకున్నావా? నువ్వు కూడా చస్తావు. ఎందుకంటే అక్కడ శాసనం ఏంటో తెలుసా? యూదులందరినీ చంపాలి. శాసనం ఏంటి? ఆమానుగాడి శాసనం ఏంటి? ఏమండి? యూదులందరినీ చంపాలి. మరి ఈవిడెవరు? నువ్వు కూడా పోతావు. అప్పుడు ఆవిడికి అర్థమైపోయింది, రాజు దగ్గరికి వెళ్ళడానికి రాజు వ్యతిరేక్తమైన చర్య ఆజ్ఞ అయినప్పటికీ నా ప్రాణం పోయినా పర్లేదు. ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో. నేను చచ్చినా చస్తాను, పర్వాలేదు, నేను వెళతాను రాజు దగ్గరికి. వెళ్ళింది. ప్రాణత్యాగం, తన జనులను రక్షించుకోవడానికి ఏం చేస్తుంది ఒక స్త్రీ? ప్రాణాన్నే. మరి మనం చేస్తున్నావా? బహుమానం ఉత్తిని వచ్చేస్తుందా? ఎంతమంది లేరండి? ఎంతమంది గురించి నేను చెప్పమంటారు చెప్పండి? ఒక మొర్దెకై ప్రాణత్యాగం చేశాడు. ఏమండి? ఆ తర్వాత ఒక శద్రకు, మేషకు, అబేద్నెగోళ్ళు, వాళ్ళు ఏం చేశారు? దేవుడి కోసం ప్రాణత్యాగం చేశారు. ఒక దానియేలు ఏం చేశాడు? ప్రాణత్యాగం చేశాడు. అపోస్తలు అందరూ ఏం చేశారు? ప్రాణాలే త్యాగం చేశారు కదూ. దేనికోసం ఇవన్నీ? బహుమానం. ఏదో అమ్మ నాన్నల్ని, ఆస్తుల్ని, ఇళ్ళని, భూముల్ని వదిలేసుకోమంటే వదిలేసుకుంటాం. కానీ అంటే అక్కడ కూడా మీరు ఫెయిలే, అది వేరే మ్యాటర్, పక్కనెట్టండి. ప్రాణం ఇచ్చేస్తారా? అపోస్తులైన పౌలు గారు 9వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 16వ వచనం మీరు చదివితే, ఇతడు తన నామం కోసం, దేవుని నామం కోసం ఎన్ని శ్రమలు అనుభవించాలో వీడికి అన్ని పరీక్షలు నేను పెడతానో వినాలి. ఇప్పుడు ముగింపుకు వచ్చాను నేను. ఈ పౌలు అనేవాడికి బహుమానం పొందాలంటే ఎన్ని శ్రమల గుండా వెళితే ఆ బహుమానం దక్కుద్దో అన్ని పరీక్షలు వీడికి నేను పెడతాను. నువ్వు వెళ్ళి ప్రార్థన చేయననియా, నువ్వేం చేయక్కర్లేదు. ఒకప్పుడు వాడు దుర్మార్గుడిలే, నేను కాదన్నానేంటి? నేను పెట్టే పరీక్షల్లో నెగ్గితేనే వీడికి బహుమానం. ఎన్ని పరీక్షలు పెట్టాడండి. తన స్వజనులే ఆయన గురించి చదువుతూ ఉంటే, ఏమండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం చదువుకున్నాం కదా, ఇన్ని పరీక్షలట. 2వ పత్రిక చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి చదువుదామండి. నేను క్రీస్తు పరిచారకుని, మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుని, మరి విశేషముగా దేవుడి కోసం ప్రయాసపడ్డాడంట. అనేక పర్యాయాలు చెరసాల్లో ఉన్నాడు.
దేవుడి కోసం నువ్వు చెరసాల్లో ఉన్నావా? చూసారా? ఇంకేమన్నాడు? అపరిమితంగా నువ్వు దేవుడి కోసం దెబ్బలు తిన్నావా? అనేక సార్లు ప్రాణ అపాయాలలో ఉన్నాడంట, చావుబతుకుల మధ్య ఉన్నాడంట దేవుడి కోసం. సొంత యూదుల చేత, సొంత స్వజనుల చేత 5 సార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. 3 సార్లు బెత్తాలతో కొట్టబడ్డాడు, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడు, 3 సార్లు ఓడబద్దలైపోయి శ్రమపడ్డాడు, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపాడు. అనేక పర్యాయాలు ప్రయాణాలలోనూ నదులలోనూ ఆపదలు, దొంగల వలనైన ఆపదలు, నా స్వజనుల వలనైన ఆపదలు, అన్ని జనుల వలనైన ఆపదలు, పట్టణాల్లోకి వెళ్ళిన ఆపదలు, అరణ్యంలో ఆపదలు, సముద్రంలో ఆపదలు, కపట సహోదరుల వల్ల ఆపదలు, ప్రయాసముతో, కష్టముతో, తరచుగా జాగరణాలతో, ఆకలి దప్పులతో, తరచుగా ఉపవాసాలతో, చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నవే. ఈ పరీక్షలన్నిటిలో నేనేమయ్యాను? సక్సెస్ అయ్యానయ్యా. ఇన్ని వచ్చినా కూడా నాకు ప్రభువే కావాలంటున్నాడు. ఇన్ని వచ్చినా నేను ఆఖరికి నేను చచ్చిపోయినా పర్లేదు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావస్తే ఆనందంగా ఆలింగనం చేసుకుంటాను. మరి మనకెందుకు సాధ్యపడట్లేదు ప్రియులారా? ఇవన్నీ ఎందుకు పడుతున్నాడంటే ఇతను రిజల్ట్ అతనికి ఒక విషయం అర్థమైంది. అది ఏంటది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. నిశ్చయముగా చాలండి. బహుమానం కోసం ఏం చేస్తున్నాడంటే సమస్తం, ఆఖరికి ప్రాణాన్ని కూడా. ఒకానొక సందర్భంలో అంటాడు, సువార్త నిమిత్తం, దేవుని కృపా సువార్తను ప్రకటించే నిమిత్తం ఎంత మాత్రమును మా ప్రాణమును ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు అంటున్నాడు. పౌలన్న మాట ఏమంటా తెలుసా? ఆ ప్రాణాన్ని సైతం మేము ప్రియమైన దానిగా ఎంచుకోవట్లేదు. మేము బోధకు తేబడిన గొర్రెలం. అబ్బబ్బబ్బా, ఎక్కడ దొరుకుతారండి ఇలాంటి వాళ్ళు? సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ప్రవీణ్ పగడాల గారు అమెరికాలో ఆయనకి మంచి బిల్డింగ్లు ఉన్నాయండి. భారతదేశంలో ఉన్న వాళ్ళు అమెరికాలో సెటిల్ అవ్వాలని కోరుకుంటారు. కానీ రీసెంట్గా అయినా అమెరికాలో ఉన్న ఇళ్ళు అమ్మేసి, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, అమెరికాలో ఇల్లు అమ్మేసి ఇక్కడ మన రాజమండ్రి దగ్గర నామవరంలో బైబిల్ కాలేజ్ కడుతున్నాడు. మొన్న ఇక్కడికి వచ్చేటప్పుడే జరిగింది ఆ సిచ్యుయేషన్. ఎక్కడ కాలేజీ కడుతున్నాడు? నామవరం, రాజమండ్రి దగ్గర శాటిలైట్ సిటీ నామవరం ఉంది కదా, అక్కడ కడుతున్నాడు. కొంతమంది మన సహోదరులు ప్రవీణ్ పగడాలని అడిగారట. ఆ ఇంటర్వ్యూ చూశాను నేను. అదేంటండి, అందరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి, అక్కడ గ్రీన్ కార్డు వచ్చేసారు, అబ్బో 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 అని ఎగిరిపోతారు. నువ్వు ఇక్కడ సిటిజన్షిప్ ఉండి కూడా ఎక్కడున్నా ఎంఏసి అక్కడ పెట్టుబడులు పెడుతున్నావు, ఏమన్నా దిమాకు ఉందని అడిగారంట. అప్పుడు ఆయన సున్నితంగా నవ్వుతూ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? అమెరికన్స్ది చాలా సంకుచితమైన చిన్న మనసు అండి, మన ఆంధ్ర వాడిది బ్రాడ్ మైండ్ అన్నాడంట. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆంధ్ర వాడిది విశాలమైన మనసు, అమెరికా వాడిది సంకుచితమైన చిన్ని మనసు అన్నాడంట. అంటే అర్థం ఏంటంటే, ఏ పూటకు ఆ పూట గడపడానికి, ఏ పూట ఆ పూట విలాసవంతంగా బ్రతకడానికి, ఏ పూటకు ఆ పూట లగ్జరీ చూసుకుంటాడు అమెరికా వాడు, అంతే తప్ప భావితరాల భవిష్యత్తు గురించి వాడు ఆలోచించడు. ఎందుకంటే అమెరికా డాలర్కి రేట్ ఎక్కువ కాబట్టి. కానీ నా ఆలోచన ఏంటో తెలుసా? నా రాజు నా ఒక్కడితోనే పోకూడదు, నాలాంటి ప్రవీణులను చాలామందిని నేను తయారు చేయాలి. నా రాజుని ప్రకటించే వారిని చాలామందిని నేను తయారు చేయాలి. ఇప్పటికీ చాలామందిని చేశాడు ఆయన. మీకు తెలియదు, ఇక రానున్న దినాల్లో వస్తూ ఉంటారు చూడండి, ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చేస్తారు చూడండి. ఇప్పటికీ చాలామంది ప్రవీణులను తయారు చేసేసాడు. ఇల్లు వదులుకున్నాడు. మన కళ్ళ ముందండి, మన తరంలో నిన్నగాక మొన్న చనిపోయిన ప్రవీణ్ పగడాల గారి మనకు సాక్ష్యం. బహుమానం పొందుకోవడానికి అర్హుడండి మహనీయుడు. సొంతూరు కడపను వదులుకున్నాడు, స్వజనాంగాన్ని వదులుకున్నాడు, అక్కడ ఇళ్లను భూములు వదులుకున్నాడు. అక్కడ నుంచి దేశం కాని దేశం అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి ప్రాంతం కాని ప్రాంతం
మరొక ప్రాంతం ఎక్కడో యూపీలోకి వెళ్ళిపోయాడు. ఏమండి, తన భాష కాని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అమెరికాలో సంపాదించిన ఆస్తులు కూడా సేవ కోసం వదులుకున్నాడు. చివరాఖరికి ఆయన సేవల ప్రాణం కూడా మనకెందుకు సాధ్యపడట్లేదు ప్రియులారా? పౌలు అంటున్నాడు, నాకున్న సమస్తాన్ని నేను నష్టంగా. ఎందుకు పౌలు గారు మీరు ఇవన్నీ ఎందుకు వదిలేసుకోవాలి? ఎందుకు వదలాలి పౌలు గారు అంటే అక్కడే 14 వచనం చదవండి. 14 వచనం ముగింపుకు వచ్చాను, బాగా వినాలి. ఎందుకండి ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇప్పుడు పౌలు గారు బతుకుండి ఆయన దగ్గర మనం ఇంటర్వ్యూకి వెళితే, ఇదిగో పౌలు గారి దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్తే, ఎందుకండి పౌలు గారు మీరు అంతా ఎందుకు నష్టపోయారు? యూదుల చేత దెబ్బలు తిన్నారు, నీ స్వజనుల చేత దెబ్బలు తిన్నారు, పడవల్లో వాడల్లో ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, దిగంబరత్వం, ఆకలి, తినలేని పరిస్థితి, రాళ్లతో కొట్టబడ్డావు, కర్రలతో కొట్టబడ్డావు. ఏమండి, ఎందుకు ఈ బాధలన్నీ మీకు ఎందుకండి? మీకు ఏం తక్కువ అండి? అసలు ప్రభుత్వమే నీకు అండగా ఉంది కదా, నీకు ఎందుకు ఈ కర్మ అని అంటే ఆయన అంటున్న మాట చూడండి, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, కలుగు బహుమానమును పొందవలెనని. మళ్ళా మూడోసారి, కలుగు బహుమానమును పొందవలెనని. దేనికోసం పడ్డాడంటే ఈ పాటలన్నీ. ఆఖరికి తన పీక కూడా నరికేశారు, అయినా కూడా ఆనందంగా పెట్టేశాడు దొంగ మీద తలకాయ. నేను చచ్చినా పర్లేదు, కానీ నాకేం కావాలి? నాకు బహుమానం కావాలి. అర్థమైందా? భక్తులకి బహుమానం కోసమేనండి అన్ని త్యాగాలు చేశారు. ఒకనాటి మోషే ధనం చూపించిందట, జనాన్ని చూపించిందంట, రాజ్యాన్ని చూపించిందంట, అధికారాన్ని చూపించిందంట, ఏకఛత్రాధిపత్యం మీద ఐగుప్తుకి నెక్స్ట్ నువ్వేరా, నన్ను అమ్మా అను చాలన్నాడంట. చూసారా? ఫరో కుమార్తె అన్నదంట. అప్పుడు ఆయన ఏమన్నాడు? నా టార్గెట్ ఇది కాదే బాబు, నా టార్గెట్ బహుమానం. చూస్తారు అది కూడా ఒకసారి. ఒకనాటి పాత నిబంధనలో అపరిపూర్ణమైన జ్ఞానములో ఉన్న భక్తులకి ఎంత జ్ఞానం ఉంటే ఇన్ని తెలిసి కూడా మనం ఏంటండి చిన్నిగా ఆలోచిస్తున్నాం. 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ప్రార్థన చేసుకుందాం, చూడాలి. అందరి 24వ వచనం నుండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనాన్ని చూపిస్తే వద్దన్నాడు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తే మేలు, 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 మేలు. పౌలు మేలే అన్నాడు, అంతే కదా? పౌలు కూడా ఏమన్నాడు? బ్రతుకుట క్రీస్తే, సావైతే మేలే అన్నాడు. ఈయన కూడా క్రీస్తు నిమిత్తం శ్రమను అనుభవించుట మేలు అంటున్నాడు. ఏంటా మేలు? చదువు. యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదట. ఎందుకు ఒప్పుకోలేదంటే అతడు ప్రతిఫలముగా పొందబోవు బహుమానమందు టార్గెట్ పెట్టాడు. భూమి మీద ఐగుప్తు సింహాసనాన్ని టార్గెట్గా పెట్టి చూపిస్తుంటే ఫరో కుమార్తె ఈయన టార్గెట్ ఎక్కడుంది? ఈయన బహుమానం ఎక్కడుంది? ఈయన ఏ బహుమానం పొందాలని? తనకు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానం మీద లక్ష్యం ఉంచాడట. ఈ బహుమానం గురించి మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం ప్రియులరా? నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. రైతు పంట వేసుకున్నాడండి. పాప రాత్రి మేము వెళ్ళినప్పుడు సరిగ్గా సామర్లకోట నుండి పిఠాపురం వెళ్ళే రోడ్డు, పవరా ఏమన్నా చిత్తరాడ వెళ్ళే రోడ్డు మీద ధాన్యం అంతా పోసి ఉన్నారు. నిన్న వర్షం వచ్చినట్టుగా ఉంది, మొత్తం కుప్పలు అయిపోయిందండి, తడిసి ముద్ద అయిపోయింది. ఊడుపులు వేసుకున్నాడు. దానికి ముందు గింజలు చల్లాడు, విత్తనాలు చల్లాడు, నార్మడి వచ్చింది. ఎంత కష్టపడతారు రైతు ఆలోచించండి. రాత్రి అనక పగలనక ఎక్కడి నుంచో వచ్చారు, ఊడుపులు వేసారు.
ఒక 6-7 నెలల పాటు దాన్ని భద్రంగా కాచుకుంటాడు. ఏదన్నా చీడపీడ పురుగు పడితే దానికి మందు కొట్టుకుంటాడు. ఆరారా నీరు పట్టుకుంటాడు, నీరు కట్టుకుంటాడు. చివరాఖరు కోత కోసుకున్నాడు. ఏమండి, మిషన్ కూడా వచ్చేసింది ఏకంగా. ఎందుకు చెప్తున్నాను మీకు అర్థం కావాలి. ఏకంగా మిషన్ కూడా వచ్చేసింది. ధాన్యం అంతా కూడా పట్టేసుకున్నాడు. దేనికి? గోతాలకి, బస్తాలకు పట్టేశాడు. అన్నీ పేర్చుకున్నాడు, పొలంలోనే అన్నీ పేర్చుకున్నాడు. రేపు పొద్దున్న తీసుకెళ్దాంలే అనుకున్నాడు. వినాలి, రేపు పొద్దున్నే ఈ ధాన్యం ఇంటికి చేర్చుకుందాంలే, లేకపోతే ఆ కొనే మోతుబారు ఎవరైనా వస్తే ఆయనకి అమ్మ చక్క పెట్టేద్దాం అనుకున్నాడు. కానీ రాత్రికి వర్షం వచ్చేసింది, గాలి తుఫాన్ వచ్చేసింది. ఎందుకు చెప్పాను నేను? మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. అందరూ ఉత్కంఠగా చూస్తూనే ఉన్నారు. కోహ్లీ అంటే చాలా ఇష్టంగా చూస్తూ ఉన్నారు. ఆయన బ్యాటింగ్ అంటే అందరూ ఇష్టంగా చూస్తూ ఉన్నారు. 90కి వచ్చాడు, మళ్ళీ 4 కొట్టాడు. 94కి వచ్చాడు, మళ్ళీ 2 కొట్టాడు. 96కి వచ్చాడు, మళ్ళీ చెప్పండి అలాగా సింగిల్ కొట్టుకుంటూ 99కి వచ్చాడు. ఒక్కొక్కడు గుండె పెద్దగా లబ్ డబ్ అని స్పీడ్గా కొట్టుకుంటూ ఉంది. 99లో అవుట్ అయిపోయాడు. ఎలాగుంటుంది? ఎందుకు చెప్పాను? మీరు అన్ని మెట్లు దాటుకుంటూ వచ్చారు, కానీ చివరిలో ఫెయిల్ అయితే ఎలాగుంటుందో ఆ బాధ. 99 కొట్టిన వాడు ఆ ఒక్కటి కొట్టకపోతే వాడు ఎంత ఫీల్ అవుతాడో తెలుసా? అదేదో ఈ 30లోనో 20లోనో అవుట్ అయిపోతే ఏ గొడవ లేదు. ఆ పంట ఏదో ఊడుపులేసిన తర్వాత మధ్యలో పోయినా పెద్ద బాధ అనిపించదు. ధాన్యమంతా చేతికొచ్చి కూడు దగ్గరకు వచ్చాక నోటి దగ్గరికి పోతే ఎంత బాధ ఉంటుందో. అలాగే పరలోకం అనే బహుమానానికి మనం చాలా దగ్గరకు వచ్చాం, అన్నీ జయించాం, అన్నీ సహించుకుంటూ వచ్చాం. యేసు ప్రభు రెండో రాకళ్ళు వచ్చేసరికి నీలో ఏదో ఒక చిన్న బలహీనత ఉంటే ఆ బలహీనత వల్లే పరలోకం అనే బహుమానాన్ని మిచ్చేసుకుంటే అప్పుడు అనిపిస్తుంది, ఇచ్చి నేను ఎందుకు ఈ చిన్న పొరపాటు చేశాను, నేను ఎందుకు ఈ చిన్న పొరపాటు విషయంలో నేను సాధన చేయలేకపోయాను, సక్సెస్ అవ్వలేకపోయాను. అప్పుడు అనిపిస్తుందండి మనకు బాధ. కనుక ప్రియులారా, దేవుడిచ్చే బహుమానం చిన్నది కాదు. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణముని తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తల్ల వంచండి. చెప్పబడిన వాక్యం మన హృదయాల్లో ఫలించినట్లుగా బుజ్జమ్మ ప్రార్థన చేస్తుంది. బుజ్జమ్మకి సమయాన్ని ఇస్తున్నాను. ఈ మైక్ తీసుకెళ్ళాము.